కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ తో ఇక మధ్యతరగతి జనానికి పండికే అని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై స్పందించిన ఆమె ఇది అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అన్నారు. ట్యాక్స్ ఊరట కల్పించాలని జనం మాతో చెప్తుంటారు. ఇవాళ ఆ ఊరట కల్పించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలను చెప్పారు. స్టార్టప్స్ పెట్టి వారికి కేంద్రం ప్రోత్సాహాలను ఇస్తోందన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లో బీహార్ కు వరాల జల్లును కురిపించి తెలంగాణ ప్రస్తావన కూడా లేకపోవడం వస్తున్న విమర్శలపై డీకే అరుణ స్పందించారు. ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫున నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకునేటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కలలు నెరవేరేటటువంటి విధంగా ఈ రోజు ఈ బడ్జెట్ ఉంది. ఇవాళ బడ్జెట్